నీ జీవితము మారిపోను దీన మనసు దురము ధన్యుడవై నీవు పొమ్ము దీన మనసు దురము ధన్యుడవై నీవు పొమ్ము యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు నిన్ను యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు లోకములో ఎవరు ఇవ్వనిది ఈ లోకములో ఎచ్చట దొరకనిది శాంతి నెమ్మది సమాధానము నీకిచ్చు యేసు మాత్రమే ఇచ్చు నీ యొద్దనే దొరుకును యేసు మాత్రమే ఇచ్చు నీ యొద్దనే దొరుకును యేసు పిలచుచున్నాడు ప్రతి చోట పాప క్షమాపణ పొందనిచో ఫలితము నరకమిగా పాప క్షమాపణ పొందనిచో ఫలితము నరకమిగా ప్రభు యేసే సాధ్యమయా పాపము వల్లనే బంధకము పాపికంతము పాతాళం పాపము వల్లనే బంధకము పాపికంతము పాతాళం యేసుక్రీస్తు ప్రభువారికి పరలోకాన్ని ఉచితంగా అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువారికి శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి కలవరములు తొలగించే యేసుక్రీస్తు ప్రభువారికి మన కొరకై త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరు కూడా లేని మన క్రమాన్ని బట్టి రక్షించబడ ప్రసాద్ గారు వాక్యాన్ని పంచుకుంటారు. అటురండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు, గుడిముల్లంక, గొంది శ్రేయోభిలాషులకు అందరికీ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నలారా, అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, మేము కొద్దిమంది సేవకులముగా అలాగే విశ్వాసులముగా మరి మీకు సమీపంగా ఉన్నటువంటి కర్మేల్ ప్రార్థనా మందిరం ద్వారా మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. మరి ఎందుకు వచ్చామంటే ఒక మహా సంతోషకరమైనటువంటి శుభవార్తను మీకు తెలియజేయడానికి. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ సంతోషకరమైనటువంటి శుభవార్త ఏంటంటే మేము నమ్ముకున్నటువంటి విశ్వాసము దేవుడైనటువంటి యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయడానికి వచ్చి ఉన్నాం. ఏంటి ఆ గొప్పతనం? మీరు విశ్వాసములో మీ దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మీరు అనుకుంటే కనుక, మా దేవుడు జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, ప్రాణం పెట్టే దేవుడు. ఆయన మన ప్రార్థనలకి, మన పాపములను క్షమించే దేవుడు ఆయన. ప్రియా సహోదరి సహోదరులారా, పుట్టినప్పటి నుండి మానవుడికి విశ్రాంతి లేదు. పుట్టక ముందు ఎక్కడున్నామో తెలియదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు.
మన బ్రతికున్నటువంటి 30, 40, 50, 60 సంవత్సరాలు మాత్రమే మనము జీవితాన్ని జీవిస్తాం. ఉరుకు పరుగులు జీవితం ఇది. ఎందుకు బ్రతుకుతున్నామంటే మనం మంచిగా ఉండాలని మంచిదే, మన పిల్లలు పెళ్లిళ్ళు చేయాలని మంచిదే, ఆస్తులను సమకూర్చుకోవాలని మంచిదే, ఇవన్నీ మంచివే. కానీ చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని సంగతి గ్రహించుకోవడానికి మేము ముందుకు వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, మా దేవునిలో విశ్వాసం ఉంచితే కనుక ఈ భూ సంబంధమైనటువంటి జీవితమే కాదు, మనం చనిపోయిన తర్వాత ఒక శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అదే నిత్య జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, పుట్టినవాడు గిట్టక తప్పదు, చనిపోవటం తప్పదు. నువ్వెంత మంచివాడు అయినా, ఎంత ఆస్తి, ఎంత పేరు ప్రఖ్యాతలు, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పలుకుబడి, ఎంత ధనమున్నా కానీ ఏదో ఒక దినాన్ని మనం చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఏంటి అని ఎవరు కూడా ఆలోచించట్లా. చనిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మీకు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద ఉన్నటువంటి మనిషి పుట్టుకతో పాపముతో పుడుతున్నాడు. మరి పాపం పోవాలంటే ఎలాగా? నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు, మరి నీకు సంబంధించినటువంటి ప్రియులు ఎవరైనా పాపాన్ని క్షమించగలరా అంటే బైబిల్ చెప్తుంది, పాపమును క్షమించే అధికారము ఎవరికీ లేదు. ఒక పాపాత్ముడు మరొక పాపాత్ముడు ఎలా రక్షించగలడు? సమాధానం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం దేవుడు మాత్రమే రక్షించగలడు. ఒక గ్రుడ్డివాడు మరొకడు గ్రుడ్డివాడిని రక్షించలేడు అనే నిజము ఎంత వాస్తవమో, ఒక పాపాత్ముడు ఇంకొక పాపాత్ముడు రక్షించలేడు అనేది అంతే నిజము. మరి ఎలాగా? ఈ ప్రశ్నకు జవాబు ఎలాగా అంటే దేవుడు మాత్రమే. వేదాలు చెప్తున్నాయి, గ్రంథాలు చెప్తున్నాయి, పాపములు క్షమించడానికి రక్తం పరిహరించబడాలి, రక్తం చిందించాలి, ప్రాణం పెట్టాలి. ఎవరి రక్తం ఎవరి ప్రాణం అంటే పరిశుద్ధముగా ఉన్నటువంటి వాడు మాత్రమే. మానవులు ఎవరు పరిశుద్ధంగా లేరు, ఎవరు ప్రాణం పెట్టడానికి ముందుకు రారు. కానీ ఎవరు మనకు ప్రాణం పెట్టారంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఈ లోకములో మనిషి రూపంలో వచ్చాడు. పరిశుద్ధముగాను పాపము లేనటువంటి వాడుగా ఆయన జీవిస్తూ నీ కొరకు నా కొరకు ఆ సిలువలో తన ప్రాణమును పెట్టాడు. తన అమూల్యమైన విలువైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు, ఈ పత్రికలు తీసుకుంటున్నటువంటి మీరు, కేవలం మీకు చేయవలసింది ఏంటంటే ఆయనను విశ్వసించడమే. ఆయన నమ్మండి. ఒకసారి మీరు నమ్మండి, చూడండి, మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు. కనుక మీరు విశ్వసిస్తున్నట్లయితే ఈనాడు రక్షణ దినము, ఈ మాటలు విన్నటువంటి మీరు ఒకసారి గ్రహించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆ జీవం కలిగినటువంటి దేవుడు ఎలాంటి వాడని మీరు కూడా ఒకసారి ప్రార్థన మందిరానికి రండి. మేము చెప్పే సువార్తను వినండి. మీకు ఇష్టమైనట్లయితే దయచేసి సాయంత్రం గుడుమూల ఆ కాలనీలో కరిమేల్ ప్రార్థన మందిరం ఉంది. మరి ప్రత్యేకంగా ఒక సువార్త కూడికను ఏర్పాటు చేశారు. దయచేసి ఆ ప్రాంతానికి మీరు వచ్చినట్లయితే మరి ఆదివారం కూడా మరి ఉదయం ఆరాధన కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీరు కూడా దయచేసి మా మనవిని అంగీకరించి ఒకసారి వచ్చి మా మాటలు వినండి. మరి ఈ మాటలు విన్నటువంటి మీరును మీ కుటుంబము మరి రక్షించి దీవించబడి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎల్ఐసి జాను గారు ప్రార్థన చేస్తారండి. మనమంతా కూడా ప్రార్థనలో ఏకీపించవలసిన వారుగా ఉన్నాము. జీవం గల తండ్రి,
ప్రేమ గల ప్రభువ, పరిశుద్ధ రామరక్షణ మీ పాదాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ దాసుని యొక్క ప్రభా మార్గాల్లో ప్రభు తండ్రి నాయన వెళ్తుండగా ప్రభు మీ రాజ్య సువార్తను ప్రకటిస్తుండగా ప్రభు నాకు మాకు అందరికి ఇచ్చిన తండ్రి ప్రభు క్షేమాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. ఓ తండ్రి ప్రభు నన్ను ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లాల మీద నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. ఎన్న ప్రజలందరూ ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా నాయన నీటి మీద తండ్రి ఆహారం ఇమ్మండి ప్రభాని సెలవించిన గొప్ప దేవుడు. ఓ తండ్రి ప్రభా ఆ ప్రాంతాల నుంచి ప్రభా నల్లని వారు తెల్లని వారు భేదం లేకుండా ప్రభు అందరినీ సమకూర్చిన గొప్ప దేవా. ప్రతి ఒక్క హృదయంలో ప్రేమ అని ప్రభా నాయన కలగజేసిన గొప్ప దేవుడు. ప్రేమ లేనివాడు ఏదైనా వాడు కాదని సెలవించిన గొప్ప దేవుడు. ప్రేమ సమస్త కీడును తండ్రి ప్రభు కాపాడుతుందని వాగ్దానం చేసిన దేవుడు. అందరూ ప్రేమ కలిగి ఈ రాజ్య సువార్తని యూనిట్లో కూడా వారి కుటుంబాల్లో ఆశీర్వాదాలు తండ్రి దయచేసి పెట్టమని నాకు మాకందరికి ఇంకా మీ రాజ్య సువార్తను చేయడానికి శక్తిని బలాన్ని దయచేసి ఇంకా ప్రభా ఈ చిన్న మందను ప్రభా నాయన మందరికి విస్తరింపజేస్తున్నది యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి బ్రతుకుతున్నా తండ్రి. జైలు చెప్పు తమ్ముడు, జైలు చెప్పు రెండో మూడు చెప్పండి మరొకసారి. యేసుక్రీస్తు ప్రభు మహారాజుకే, మనందరి పాపముల కొరకై మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారికి, త్వరలో మన కొరకై రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు వారికి